అవునత్తయ్య, గోపి కరెక్ట్గా చెప్పాడు. వీళ్ళకి అదే తగిన శిక్ష అని గోపీకి వంతపాడింది సరిత. సుదర్శన్ ఎటూ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయాడు. గోపి మాటలు చూసి వంశీ వింధ్యలకి మాట్లాడే అవకాశం లేకపోయింది. ఇంతకు ముందైతే ఇంట్లో ఉంచమని రిక్వెస్ట్ చేశారు. కాని ఈసారి గోపి ప్రవర్తన చూసి వాళ్లకి కూడా ఇంట్లో ఉండాలని అనిపించలేదు. భాగ్యలక్ష్మి ఏమంటుందా అని ఎదురుచూశారు. ఇంట్లో లక్ష్మీదేవిని తెచ్చేది గోపి సరిత. వాళ్ల మాటను కాదని అంటే ఇక నుంచి వాళ్ళిచ్చే సంపాదన ఇస్తారో ఇవ్వరో అని గోపి సరితల మాటకు విలువిచ్చి వంశీ వింధ్యలను బయటకు పొమ్మని ఆదేశించింది భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి నిర్ణయాన్ని ఊహించినవాడిగా వంశీ పెదవుల్లో చిన్న విరక్తి నవ్వు చేరింది. సరే అమ్మా, వెళ్ళిపోతాను. కాని ఎప్పటికైనా మీ కళ్ళు తెరుచుకుంటాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అని వింధ్య చేతిని పట్టుకుని కట్టుకున్న బట్టలతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు వంశీ. వంశీ, ఇప్పుడు ఎక్కడికని వెళ్తాం? బయటికైతే వచ్చేశాం కానీ ఏదొకటి చేద్దాం అని వింధ్య చేతిని పట్టుకుని నడుస్తూ తెలిసిన ఫ్రెండ్కి కాల్ చేశాడు వంశీ. అతని మంచితనానికి ఇంకా అక్కడక్కడ మంచి స్నేహితులు మిగిలే ఉన్నారని ఫోన్ చేయగానే వచ్చిన స్నేహితుణ్ణి చూసి అర్థమైంది వింధ్యకి. ఏంట్రా బావా, అర్జెంటుగా రమ్మని కాల్ చేశావు అని బైక్పై ఆగమేఘాల మీద వచ్చిన వంశీ ఫ్రెండ్ జై అడిగాడు. నాకు నీ హెల్ప్తో పాటు మనీ కూడా కావాలి, ఇవ్వగలవా? తప్పకుండా బావా, ఎన్నోసార్లు నీ మంచితనాన్ని వాడుకున్నవాళ్లం. నువ్వేమడిగినా చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. ఏం కావాలో చెప్పు. నాకిప్పుడు ఉండటానికి అర్జెంటుగా ఒక ఇల్లు కావాలి. దాంతోపాటు కొన్ని సామాన్లు, కొన్ని వసతులు కల్పించగలవా? ఈ రుణం ఏముంచుకోమన్నయ్యా, త్వరలోనే తీర్చేస్తాం అని తమ నిజాయితీ గురించి వివరించింది వింధ్య. మీ గురించి మాకు తెలియదారా? తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు. మీరు పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే చాలు అని స్వచ్ఛమైన మనసుతో అన్నాడు జై. జై మంచితనానికి, మాటల భరోసాకి కృతజ్ఞతగా చూశారు వంశీ వింధ్యలు. మా వీధిలో ఒక ఇల్లుంది బావా, ఒకసారి చూడండి. అది చూడ్డానికి చిన్నగా ఉన్నా మీ ఇద్దరికి సరిపోతుంది. కన్వీనియంట్గా ఉంటుంది. అక్కడికి కిరాణా స్టోర్, మార్కెట్ అన్నీ దగ్గరగానే ఉంటాయి. మీకు దారి ఖర్చు కూడా తగ్గుతుంది. పక్కనే పార్క్ ఉంది. పీస్ఫుల్గా కూర్చోడానికి బాగుంటుంది. ఇంకా రెంటొచ్చేసి నెలకి 1000 మాత్రమే. ఇన్ని వివరాలు ఎప్పుడు కనుక్కున్నావురా అని నవ్వుతూ అడిగాడు వంశీ. మొన్న మా చుట్టాలొకరు రెంట్ హౌస్ కావాలంటే వెళ్ళి చూసి అన్ని కనుక్కున్నాన్రా. కాని వాళ్లది పెద్ద ఫ్యామిలీ వల్ల ఆ ఇల్లు సరిపోక వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు మీరు అడిగేసరికి మీ ఇద్దరికీ సరిపోతుందని ఆ ఇల్లే గుర్తొచ్చింది. రండి వెళ్దాం అని ఇద్దరినీ తన బైక్పై ఎక్కించుకొని ఆ ఇంటికి తీసుకుని వెళ్లాడు జై. ఆ ఇంటిని చూడగానే వంశీ వింధ్య చాలా ఆనందపడ్డారు. చూడ్డానికి చిన్నగా, చుట్టూ పూల మొక్కలతో ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, చిన్న హాల్, చిన్న దేవుని గదితో వాళ్లకి నిండుగా, పీస్ఫుల్గా కనిపించింది. మీరు ఇల్లు చూస్తూ ఉండండి. నేనీలోపు పక్కనే ఉన్న స్టోర్కి వెళ్లి పాలు పొంగించడానికి కావలసిన సామాన్లు తీసుకొస్తాను అంటూ వాళ్లను లోపలికి పంపి కిరాణా స్టోర్కి వెళ్లాడు జై. ఓ మై గాడ్, దేవుడు పంపిన వాడిలా జై సమయానికి గుర్తొచ్చాడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నిన్ను వెంటబెట్టుకుని ఎక్కడెక్కడికి తిరగాల్సొచ్చేదో అంటూ గుండెల్లో భారం దిగినవాడిలా వింధ్యతో అన్నాడు వంశీ. నీ మంచితనానికి ఇలాంటి స్నేహితులుండటంలో ఆశ్చర్యం లేదులే వంశీ. చా, అవునా మేడం? నువ్వు కిచెన్ క్లీన్ చేయి, నేను ఇల్లంతా చీపిడితో ఒకసారి క్లీన్ చేస్తాను అంటూ జై వచ్చేలోపు చెరో పనిలో పాలు పంచుకొని ఇల్లంతా నీట్గా చేశారు వింధ్య, వంశీ. జై పాయసానికి కావాల్సిన వంట సామాన్లు తేవటంతో వింధ్య పాలు పొంగించి వంశీకి, జైకి చెరొక పాయసం కప్ని అందించింది. వంశీ ముందుగా వింధ్య నోరు తీపి చేసి తన నోరును తీపి చేసుకున్నాడు. ఇదిగోరా బావా, 20,000 కావాలంటే ఇంకా ఇస్తాను అంటూ జోబులో నుండి 20,000 కట్ట తీసి వంశీ చేతిలో పెట్టాడు జై. జై, ఇంత అవసరం లేదు. నాకు ప్రస్తుతానికి 5,000 చాలు. పర్వాలేదు, ఉంచు వంశీ. థాంక్స్ రా, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని ఎమోషనల్గా హగ్ చేసుకున్నాడు వంశీ. కన్నవాళ్లు, రక్తం పంచుకు పుట్టినవాళ్లు స్వార్థంగా ఆలోచించి తనని ఇంట్లో నుండి గెంటేశారు.
ఆ బాధ వంశీని తొలిచివేస్తున్న సమయంలో జై సహాయం మర్చిపోలేనిదే. జై, వంశీ బాండింగ్ చూసి ఎవరున్నా లేకపోయినా జీవితంలో ఒక నిజమైన స్నేహితుడుంటే అంతకంటే అదృష్టవంతుడు మరొకడు ఉండడు అనిపించింది వింధ్యకి. ఊరుకోరా, నీకు సూట్ కాని డైలాగ్స్ వేస్తావు. సరే, మరి ఇంకేంటి విశేషాలు? ఏం చేస్తున్నావిప్పుడు? అంటూ జైతో మాటలు కలిపాడు వంశీ. వాళ్ళు మాటల్లో ఉండగా ముగ్గురి కోసం వంట చేయటం మొదలుపెట్టింది వింధ్య. ఏముంది, మీతో చదివినంతసేపు చదివాను. ఆ తర్వాత చదువు వంట పట్టక నాన్న వెంట వ్యవసాయ పనులకు వెళ్తున్నాను. అందులో దిగుబడిని బట్టి రాబడి వస్తూ ఉంటుంది. ఇంతే నా జీవితం. తండ్రికి సహాయంగా నిలవడం కంటే మరొక గొప్ప విషయం ఏమీ ఉండదు జై. నాకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది అని ఏదో ఆలోచిస్తూ అన్నాడు వంశీ. జై చెప్పేది వింటుంటే వంశీకి తన ఆశ గుర్తొచ్చింది. తన తండ్రి కష్టపడుతుంటే నువ్వు కష్టపడకు నాన్నా అంటూ తను చేదోడు వాదోడుగా నిలవాలన్న ఆశ ఆశగానే మిగిలిపోయిందతనికి. వంశీకి తన ఆశ గుర్తురాగానే మనసు కళుక్కుమందే. అవునరా, నాకు అదే అనిపించింది. మాటల తర్వాత భోజనం చేద్దురు రండి. ఇప్పుడెందుకు మా ఇవన్నీ? అంటూ చిరుకోపంగా చూశాడు జై. రా అన్నయ్య, మొదటిసారి ఇంట్లో పాలు పొంగించాం. ఒకరికైనా భోజనం పెట్టాలి కదా. నువ్వే మా ఆపద్బాంధుడివి, రా అంటూ అభిమానంగా జై చేయి పట్టుకుని పిలిచింది వింధ్య. వింధ్య మాట తీసేయలేక జై కూడా ఆ రోజు అక్కడే భోజనం చేసి వాళ్లకి కావాల్సినవి అందించాడు. వింధ్య వెళ్ళాక మళ్లీ వంట బాధ్యత మొత్తం భాగ్యలక్ష్మిపైనే పడింది. సరిత ఎప్పట్లానే తన బిందాస్ లైఫ్ని కొనసాగించింది. గోపి మాత్రం కావ్యతో తన రిలేషన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు, ఏమాత్రం భయం లేకుండా. కాని రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటే అది మానవ జీవితం ఎందుకవుతుంది? ఈ మధ్యకాలంలో తరచూ భాగ్యలక్ష్మికి విపరీతంగా కడుపులో నొప్పొస్తుంది. వింధ్య వండి పెడుతుంటే తింటూ రెస్ట్ తీసుకోవటం వల్ల ఆ నొప్పికి కొంతలో కొంత ఉపశమనం కలిగింది. మళ్లీ వింధ్య వెళ్లిన తర్వాత ఇంటి పనులు, వంట పని ఆవిడ చేయటం వల్ల ఆ కడుపు నొప్పి మళ్లీ మొదలైంది. అమ్మా సరిత, ఈ రోజుకి ఆఫీస్కి లీవ్ పెట్టి కాస్త వంట చేసి పెట్టమ్మా. నేనెందుకు వంట చేయాలి? ఇవాళ కాస్త నీరసంగా ఉందమ్మా, నువ్వు చేయరాదు? కుదరదు. టాబ్లెట్ వేసుకుని కాస్త లేట్ అయినా సరే మీరే చేయండి అంటూ కసిరినట్టు చెప్పి బయటికి వెళ్ళిపోయింది సరిత. ఇంకేం చేయలేక సరిత ఇచ్చిన సలహానే పాటిస్తూ భర్తతో టాబ్లెట్స్ తెప్పించుకుని వేసుకుని మళ్లీ వంటగదిలోకి వెళ్ళింది. హుషారుగా ఫ్రెండ్స్తో చక్కర్లు కొట్టి మధ్యాహ్నం భోజనం చేయటానికి ఇంటికి వచ్చింది సరిత. కూరేంటి ఇంత మాడిపోయింది? నీరసంగా ఉందని చెప్పాను కదమ్మా. కూర తాలింపు పెట్టి టాబ్లెట్ వేసుకుని అలా నడుం వాల్చానో లేదో, లేచి చూసేసరికి కూర మాడిపోయింది. ఇంకోసారి కూరలో తేడా పాడాలొస్తే మర్యాదగా ఉండదు, చూసుకోండి అని వార్నింగ్ ఇచ్చి రూంలోకి వెళ్ళిపోయింది సరిత. వింధ్య ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయేసరికి సరితలో పొగరు మరింతగా ఎక్కువైంది. ఇప్పుడు అత్తగారికి, మామగారికి తనే దిక్కని, తను లేకపోతే వాళ్లు బ్రతకలేరని, ఇప్పుడు వాళ్లపై తనే అజమాయిషీ చేయొచ్చని భాగ్యలక్ష్మికి తన అసలు రూపం చూపించడం మొదలుపెట్టింది సరిత. భాగ్యలక్ష్మికి నోరు తెరిచి ఇదేంటమ్మా అని అడగడానికి కూడా లేకుండా పోయింది. కాని వింధ్యలేని లోటు భాగ్యలక్ష్మికి తను వంట చేయటం మొదలుపెట్టాక బాగా అర్థమైంది. సరిత ఒక్కతే వంకలు పెట్టడమైతే భాగ్యలక్ష్మి పెద్దగా పట్టించుకోదు. కాని గోపి కూడా తరచూ భాగ్యలక్ష్మిని విసుక్కోవటం గమనించింది. సరితలోనే కాదు, గోపిలో కూడా అందరూ తన చేతుల్లో కీలుబొమ్మలే అన్న గర్వం తోడవుతుంది. వింధ్యావంశీ బయటకు వెళ్లి 2 రోజులు కానేలేదు. భాగ్యలక్ష్మి వాళ్లని తలుచుకోలేని నిమిషం లేదు. వంట చేసేటప్పుడు, ఇంటి పని చేసేటప్పుడు, ఏమైనా తినాలి అని అనిపించినప్పుడు, టీ, కాఫీ తాగినప్పుడు ఒకటేంటి, ప్రతి పనిలో వింధ్య రుచిని, శుభ్రతను గుర్తు చేసుకుంది భాగ్యలక్ష్మి. ఆ ఆలోచనలు వింధ్య అంటే ప్రేమ ఎక్కువైపోయి కాదు, ఆమె ఉంటే పని మనిషి చేసినంత పని చేసేదే, తనకి రెస్ట్ దొరికేదన్న స్వార్థం ఆవిడలో. తన వంటకి వంకలు పెట్టి మాటిమాటికి విసుక్కునే పెద్ద కొడుకు తీరును చూసి తన మాటను కాదు అనకుండా వినే చిన్న కొడుకు గుర్తొచ్చాడు భాగ్యలక్ష్మికి. వంశీ వింధ్య బయటకొచ్చి వారం రోజులైంది.
అప్పటి వరకు శ్రీనివాస్ రజనీలకు కూడా వాళ్ళు ఇంటి నుండి బయటకొచ్చిన విషయం తెలియకుండా మేనేజ్ చేశారు కాల్లో. కాని ఉన్నట్టుండి ఒకరోజు వింధ్య వాళ్ళు రెంట్కుంటున్న ఇంటికి వచ్చేశారు శ్రీనివాస్ రజని. అమ్మా, మీరేంటి ఇలా వచ్చారు? మేము ఇక్కడున్నామని మీకెలా తెలుసు? నేనే తీసుకొచ్చాను వింధ్య. అంటూ వాళ్ల వెనక నిలబడ్డాడు జై. ఇప్పుడెందుకన్నయ్యా? మమ్మల్ని ఇలా చూస్తే అమ్మవాళ్లు బాధపడతారని వంశీ చెప్పొద్దన్నాడు అని తల్లిదండ్రులను చూసి తలదించేసింది వింధ్య. నువ్వేం తప్పు చేశావని తలదించుకుంటున్నావు వింధ్య? ఒక్కసారి తలెత్తమ్మా అంటూ తనలో ఉన్న సంతోషాన్ని గొంతులో వ్యక్తపరిచాడు జై. వింధ్యకి అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది. మీ ఆయన జాబ్ మేళాలో జాబ్ కొట్టేశాడు వింధ్య అంటూ గట్టిగా సంతోషంగా అరిచాడు జై. వింధ్య మాటలు వినిపించినప్పుడే డోర్ దగ్గర నిలబడి ఉన్న వంశీ జై మాటలకి నమ్మకం కలగక, ఏంటి జై, మళ్ళీ చెప్పు. అవును బావా, నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది, అది కూడా టాప్ ర్యాంక్లో. వింధ్య కళ్లల్లో నుండి ఆనంద బాష్పాలు నిలవలేనంటూ చెంపల మీదకే జారిపోయాయి. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూశారు ఈ సమయం కోసం. రాత్రింబవళ్లు వంశీ పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అనుకుంది వింధ్య. ఈ విషయం మీ ఇద్దరితోనే పంచుకుంటే ఏం బావుంటుంది, అందుకే మన పిన్ని బాబాయ్ గారిని తీసుకొచ్చేశాను. ఏమ్మా, మీ సంతోషాలు మాతో పంచుకోవడం మీకిష్టం లేదా అని నవ్వుతూ అడిగాడు శ్రీనివాస్. చచా, అలాంటిదేం లేదండి. ఇప్పుడు మీరు రావటం నిజంగానే మాకు ఆనందంగా ఉంది. సరే సరే ఉండండి, నేను నోరు తీపి చేసుకోవడానికి ఏదైనా స్వీట్ చేస్తాను అని రజని కిచెన్లోకి వెళ్ళింది. ఆ రోజు వంశీ వింధ్యల పెళ్లయ్యాక సంతోషాలు వెల్లివెరిసిన మొదటి రోజు కావటంతో శ్రీనివాస్ రజని కూడా వాళ్లతోనే ఉండి సమయాన్ని గడిపారు. ఒకప్పుడు తక్కువ జీతం ఉన్న అల్లుడికి పెళ్లి చేయకూడదనుకున్న శ్రీనివాస్ అతనికతనుగానే కూతురిపై ప్రేమ కొద్దీ అల్లుణ్ణి యాక్సెప్ట్ చేశాడు. కాని ఈరోజు అతని యాక్సెప్టెన్సీ కరెక్టే అని విధి నిరూపించింది. భాగ్యం, భాగ్యం, ఏం చేస్తున్నావే అంటూ న్యూస్ పేపర్ని ఊపుకుంటూ ఆనందంగా భాగ్యలక్ష్మి ఇంటికి వచ్చింది కవిత. ఏంటి ఇవాళ కవికరి మొహం వెలిగిపోతుంది? ఏమైనా విశేషమా? వాళ్ల ఇంట్లో విశేషాలేముంటాయత్తయ్య, కోడలికి పురుడొచ్చిందేమో అని అప్పుడే రూంలో నుండి బయటకు వచ్చిన సరిత అనిందే. కాదు, ఈ సంతోషానికి కారణం మీ ఇంట్లో శుభవార్తేని. ఇంతకీ వంశీ ఎక్కడున్నాడు అంటూ చుట్టూ వెతికేసింది కవిత. ఇప్పుడు వంశీతో పనేముంది అని అతని పేరుని కవిత గుర్తు చేసేసరికి మూతి తిప్పింది భాగ్యలక్ష్మి. వంశీకి స్టేట్లోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వాడికి గవర్నమెంట్ జాబ్ పక్కా వస్తుంది, అది కూడా పెద్ద మొత్తం జీతంతో వస్తుంది. ఇంతకీ ఎక్కడున్నాడు వాడు? వాడికి జాబ్ రావటమేంటి అని విచిత్రమైన ముఖం పెట్టి అడిగింది భాగ్యలక్ష్మి. మీకు తెలీదా? వంశీ రైస్ మిల్లులో పనిచేస్తూనే చదువుకుంటూ మొన్న గవర్నమెంట్ జాబ్కి నోటిఫికేషన్ పడితే ఎగ్జామ్స్ రాశాడు. ఈ విషయం మా చిన్నాడు ఇప్పుడే చెప్పాడు. పోనీలే, వస్తే రానివ్వండి. ఇప్పటి నుండైనా వాళ్ల బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు అని మొహాన్ని విసుగ్గా పెట్టింది సరిత. కాని లోపల వంశీకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే తట్టుకోలేకపోయింది. వాళ్ల బ్రతుకు వాళ్లు బ్రతకడమేంటే పిచ్చిదాన. ఎప్పుడూ వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడున్నారు. వంశీ ఇంట్లో ఎక్కువ డబ్బులివ్వలేదని మీరనుకున్నారు. వచ్చిన డబ్బులన్నీ కూడా నా దగ్గర చిట్టి వేశాడు. అవి చివర్లో మీకే ఇమ్మని చెప్పాడు. మీతో పాటు పెళ్ళిళ్లకి పేరంటానికొచ్చి అవమానాల పాలుపడినా తన పెళ్ళానికి ఒక్క పట్టుచీర కూడా తీయలేదు. ఆ పిల్ల వింధ్య కూడా ఒక్కసారి కూడా వంశీని ఇబ్బంది పెట్టి నాకిది కావాలని అడగలేదు. అలా అడిగుంటే ఈరోజు మీ పరిస్థితులు ఇలా ఉండేవి కాదేమో అని భాగ్యలక్ష్మి సరితలను నిలదీసింది కవిత. అదడగకపోతే మేము ఇలా ఉండకపోవడమేంటి? నా కోడలు వేలల్లో జీతం తెస్తుంది. అంత గతిలేని వాళ్ళమా? డబ్బొకటే జీవితం కాదు, మీకు తెలుసా? వింధ్య తలుచుకుంటే గృహహింస చట్టం కింద మీ ఇద్దరిని కటకటాల పాలు చేయొచ్చు. దానికి చేతకాక కాదు, మిమ్మల్ని తన మనుషులనుకుంది కాబట్టి మీకోసం పనంతా తన నెత్తిమీద వేసుకుంది. మీరు దాన్ని పనిమనిషిని చేశారు. చూడండి ఆంటీ గారు, వాళ్ళు ఇంట్లో ఉండటానికి అర్హులు కాదు. వాళ్ళు నా గోపిపై నిందలు వేశారు. అందుకే అత్తయ్య ఇంటి నుండి పంపించేశారు. మీరేమైనా మాట్లాడుకోవాలన్నా, వాళ్ల భజన చేయాలన్నా వాళ్ళెక్కడున్నారో వెతుక్కుని వెళ్ళండి.
మీకు కూడా కొంత ముష్టి పడేస్తారు. గురివింద గింజ దాని కిందున్న నలుపు చూసుకోదంట. అలా మీరింట్లో ఉన్న చెడుని పెంచుతారు తప్ప తుంచాలన్న ఆలోచనల్ని ఉపయోగించట్లేదు. వంశీ ఎందుకు చెప్పాడని మీరెప్పుడైనా ఆలోచించుంటే బాగుండేది అని సరిత వంక సానుభూతిగా చూసింది కవిత. కవితాంటీ, ఇంట్లో ఏం జరిగినా చూసుకోవడానికి నా భార్య, మా అమ్మ ఉన్నారు. బయట నుండి వచ్చిన మీరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక దయచేయండి అని అన్నాడు అప్పుడే కిందికొచ్చిన గోపి. అతని గుట్టు మళ్లీ కదులుతుందేమో అని అతని భయం. వెళ్ళక మీ ఇంట్లో ఉండడానికి కాని వచ్చానా అని మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది కవిత. అమ్మా, ఇప్పటి వరకు మనం వంశీకి ఎంత ఖర్చు పెట్టామో లెక్కలు రాసుంచు. సాయంత్రం వచ్చాక తేల్చుకుందాం. నాకు అదే ఆలోచన వచ్చింది గోపి అంటూ మెరిసే కళ్లతో అంది సరిత. భాగ్యలక్ష్మి మాత్రం కొడుకు కోడలి తెలివితేటలకు మహామురిసిపోయింది. అత్తయ్య, ఇవాళ ఏదైనా స్వీట్ చేయండి. మన డబ్బులు తెచ్చుకోవడం కోసం మంచి ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే బుర్ర షార్ప్గా పనిచేయాలి. మరి స్మార్ట్గా పనిచేయాలంటే నాలుకపై స్వీట్ పడాల్సిందే కదా అంటూ నాలుక చప్పరించింది సరిత. సరిత కోసం స్వీట్ చేయటానికి భాగ్యలక్ష్మి కిచెన్లోకి వెళ్ళాక సరిత, గోపి వంశీ జాబ్ గురించి డిస్కస్ చేసుకుని చివరికి ఒక నిర్ణయానికొచ్చారు. అతను కొద్దిగా జాబ్లో స్థిరపడిన తర్వాత అటాక్ చేస్తే బాగుంటుందని. కాని ఆ లోపు వెళ్లే జీవితాలు తారుమారవనున్నాయని వీళ్లకి తెలియదు. వంశీ, ఏం ఆలోచిస్తున్నావు అంటూ దీర్ఘాలోచనలో ఉన్న వంశీ పక్కన కూర్చొని అతని భుజంపై చెయ్యి వేసింది వింధ్య. ఏం లేదు వింధ్య, ఇప్పుడు జాబ్లో జాయిన్ అయినా కానీ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ శాలరీ పెరుగుతుంది తప్ప ఇప్పటికిప్పుడు మనం అనుకున్న ఫినాన్షియల్ రీచ్ రాదు. సొంతంగా ఏదైనా గుర్తింపు తెచ్చుకునేలా వర్క్ చేయాలనిపిస్తుంది నాకు. నువ్వేమంటావు? ఐడియా బాగుంది వంశీ, కానీ మన దగ్గర అంత అమౌంట్ లేదు కదా. అదెలా సాధ్యమవుతుంది? ఫస్ట్ మనకు కంపెనీ ఉండాలి. కంపెనీ ఉండాలంటే ఇన్వెస్ట్మెంట్ ముఖ్యం. అంత పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్గా ఎలా పెట్టగలం అంటూ సాలోచనగా అడిగింది వింధ్య. ఉన్నాడుగా మన ఏటీఎం జై, వాడిని పార్ట్నర్గా అడిగి చూద్దాం అని వంశీ అంటూ ఉండగానే జై వచ్చాడు. ఏంటి బావా, ఇక్కడ నా పేరు వినిపించింది అంటూ వచ్చి వంశీ పక్కన కూర్చున్నాడు జై. జై, మనమెందుకు ఇద్దరం కలిసి వర్క్ చేయకూడదు? వ్యవసాయంలో హెల్ప్ చెయ్యి, కాదనను. కానీ నీకంటూ గుర్తింపు ఉండాలి కదా. నీ దగ్గర డబ్బుంది, నా దగ్గర తెలివితేటలున్నాయి. రెండూ కలిస్తే మంచి ఫ్యూచర్ అవుతుంది మనకు. ఒకసారి ఆలోచించు. ఓకే బావా, నువ్వేమంటే అదే. ఎంత డబ్బు కావాలంటే అంతా నేను తెస్తాను. ఇంకా అవసరమైతే పొలం కూడా ఉంది, అమ్మేద్దాం అంటూ భరోసా ఇచ్చేశాడు జై. జై గుడ్డిగా ఓకే అనటం చూసి వింధ్య కళ్లల్లో చిరుతడి చేరింది. తమని సొంత వాళ్లల్లా చూస్తున్నాడని అర్థమైపోయిందామెకి. నోనో, పొలం అమ్మే అంత డబ్బు ఏం వద్దు. మనం బేసిక్ కొంత అమౌంట్ పెట్టుకుని వేరే కంపెనీతో టైప్ అవుదాం. నేను మాట్లాడతాను కంపెనీస్తో. నువ్వు రెడీ అంటే రేపే వెళ్దాం. ఓకే, డన్ అంటే డన్ అనుకుంటూ తరువాత రోజే వంశీ తనకు తెలిసిన చాలా సర్చ్ చేసి కొన్ని కంపెనీస్కి వెళ్ళాడు. అంతకంటే ముందు బేసిక్ అమౌంట్ కట్టి తమ కంపెనీని రిజిస్టర్ చేయించారు. వెళ్లిన ప్రతి చోట చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కాని వంశీ మాత్రం ప్రయత్నం ఆపలేదు. సాయంత్రం వరకు గట్టిగా ట్రై చేశాడు. వీజీ కన్స్ట్రక్షన్స్, మీరు ఈ వీజేతో టైఅప్ అయితే ఏ ఒక్క గవర్నమెంట్ కాంట్రాక్ట్ అయినా మన నుండి మిస్ అవ్వకుండా కాపాడి పూర్తి బాధ్యత నాది. లాస్ వస్తే పెట్టుకునేది నేను, ప్రాఫిట్ వస్తే ఇద్దరికి షేరింగ్ అంటూ తన మాటలతో స్మార్ట్నెస్తో కంపెనీ వాళ్లని ఆకట్టుకునేలా ఆఫర్ ఇచ్చాడు వంశీ. వంశీ కళ్లల్లో కనిపించే షార్ప్నెస్కి, మాటల్లో కనిపించే స్ట్రెయిట్నెస్కి, పెదవుల్లో కనిపించే ప్యూర్ స్మైల్కి వంశీని నమ్మకుండా ఉండలేకపోయారు సృజన్ కన్స్ట్రక్షన్స్ వాళ్లు. సృజన్ కంపెనీతో టైఅప్ అయిన వీజే కంపెనీ లీడ్ తీసుకుని టెండర్స్ వేయటం మొదలుపెట్టారు. లక్కీగా వరుసగా కొన్ని టెండర్లు సక్సెస్ అయి ప్రాజెక్ట్స్ చేతికొచ్చాయి. వంశీ స్మార్ట్నెస్ చూసి సృజన్ కంపెనీ యాజమాన్యం మొత్తం ఇంప్రెస్ అయిపోయారు. బదులుగా వీజేపై చాలా నమ్మకం వచ్చేసింది. మెల్లిగా ఒక్కో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ప్రాఫిట్స్ కూడా రావటం మొదలయ్యాయి. వంశీ వింధ్యకి ఆ ఇంటికి వచ్చాకే కలిసి వచ్చిందని ఆ ఇంటిని పూర్తిగా కొనుక్కొని తమ సొంతం చేసుకున్నారు. డబ్బొచ్చిందని వాళ్ల డాబు చూపించలేదు. ఎప్పటిలా అదే సింప్లిసిటీ ఇద్దరిలో.
జైకి ఇవ్వాల్సిన 20,000కి ట్రిపుల్ అమౌంట్ వేసి జైకి ఇవ్వబోయాడు వంశీ. జై ససేమిరా తీసుకోలేదు. అవి ఇచ్చేస్తే నేను పార్ట్నర్షిప్ నుంచి వెళ్ళిపోతాను. సరే వంశీ, జై అన్నయ్య చెల్లెలికి ప్రేమగా పుట్టింటి కానుకిచ్చినట్టుగా నేను తీసుకుంటాను. వింధ్య తనని సొంత అన్నయ్యలా భావించినందుకు తెగ మురిసిపోయాడు జై. వింధ్య ఎప్పటినుంచో అనుకుంటున్న తన పికిల్ బిజినెస్కి 20,000 మొదటి పెట్టుబడిగా వాడుకుంది. మెల్లిగా ఇంటి దగ్గరుంటూనే తన పికిల్ బిజినెస్కి వివి బ్రాండ్స్ అని రూపకల్పన చేసి వాటిని ఎస్టాబ్లిష్ చేసింది విద్య. ఆమెకు తోడుగా వంశీ, జై నిలిచారు. రోజులు గడిచే కొద్దీ విజే సృజన్ కంపెనీస్ పనితీరు నచ్చి చాలా ప్రాజెక్టులు రావటం స్టార్ట్ అయ్యాయి. దాంతోపాటు వంశీ పేరు ప్రత్యేకంగా మారుమోగిపోయింది. ఎంతగా అంటే న్యూస్ పేపర్ మొదటి పేజ్లోని అతని ఫోటోతో పాటు వంశీ గురించి గొప్పగా వేసేంతగా. వంశీ బిజినెస్లో సంపాదించాక వింధ్య కోసమే ఎక్కువ ఖర్చు పెట్టి ఆమెకి నగలు, చీరలు చాలా కొన్నాడు. కాని వింధ్య ఎక్కడికి వెళ్ళినా ఒకేలా రెడీ అవుతుంది. ఇప్పుడు వింధ్య, వంశీ ఇద్దరి బిజినెస్లు బాగుండి 2 చేతులా సంపాదిస్తున్నారు. కాని ఎంత ఎదిగినా బతికుండాలన్నది వంశీ, వింధ్య పెట్టుకున్న సిద్ధాంతం. వంశీకి ఫస్ట్ టైం ర్యాంక్ వస్తే ఏ గవర్నమెంట్ జాబ్లోనూ సెటిల్ అయి ఉంటాడని అనుకున్నారు సరిత, గోపి. కాని కొద్ది రోజులకే అతను ఏ జాబ్లోనూ జాయిన్ అవ్వలేదని తెలిసి తెగ సంబరపడిపోయారు. అందుకే తమ లెక్కలు చూసుకున్న డబ్బు అడగడానికి కూడా వంశీ వాళ్లను కలవలేదు గోపి, సరిత. కాని ఇప్పుడు ఏకంగా న్యూస్ పేపర్లో వంశీ ఫోటో అంత పెద్ద స్థాయిలో చూసి కళ్ళు తేలేశారు. గవర్నమెంట్ వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడంటే మాటలా? చేతిలో డబ్బు, గౌరవంతో పాటు అధికారం కూడా ఉంటుంది. అసలు ఒక్కొక్కరు ఫిట్స్ వచ్చిన వాళ్లల్లా సోఫాల్లో కూలబడ్డారు ఇవన్నీ ఆలోచించి. భాగ్యలక్ష్మి అయితే కరెంటు షాక్ కొట్టిన దానిలా బిగుసుకుపోయింది వంశీ పేరు ప్రఖ్యాతలు చూసి. అమ్మా, చూసావా మీ చిన్న కొడుకు ఏం చేశాడు? ఇంటికి ఒక్క పైసా ఇవ్వకుండా ఆ డబ్బులన్నీ బయట కూడబెట్టుకొని అంతా ప్లాన్ ప్రకారం ఇంటి నుండే వెళ్ళిపోయాడు అంటూ వంశీపై ఆరోపణలు చేశాడు గోపి. నాకు అదే అనిపించింది గోపి. తక్కువ జీతం అంటూ డబ్బంతా దాచేసుకున్నారు మొగుడు పెళ్ళాలు అని వింధ్యను కూడా ఆ ఆరోపణలోకి లాగిందే సరిత. భాగ్యలక్ష్మి వింటుంది తప్ప నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భాగ్యలక్ష్మి నోటి నుండి మాట రాకపోయేసరికి ఆమె మారిపోయిందేమో అని అనుమానంగా ఆవిడ వంక చూశారు సరిత, గోపి. భాగ్యలక్ష్మి నిజంగానే మారిపోయిందా? భాగ్యలక్ష్మి నిజంగానే మారిపోయిందా?